హైందవ బంధువులందరికీ శంకర జయంతి శుభాకాంక్షలు. ధైర్యంగా మనమందరం హిందువులం అని చెబుతున్నాము అంటే దానికి కారణం ఆదిశంకరాచార్యుల వారు. మన భారతదేశంలో ప్రస్తుతం 4-5 మతాలు మాత్రమే వ్యవహరణలో ఉంది. కానీ ఒక కాలంలో భారతదేశంలో 70కి పైగా మతాలు చొరబడి మన హైందవ ధర్మాన్ని నాశనం చేస్తున్న కాలంలో ఆ పరమేశ్వరుడే అవతరించి శంకర సాక్షాత్ అన్నట్లు అవతారాన్ని స్వీకరించి 70కి పైగా ఉన్న మతాలను ఖండించి మన హైందవ ధర్మాన్ని స్థాపించారు ఆదిశంకరాచార్యుల వారు. పాదచారి అయి భారతదేశమంతా కూడా తిరిగి మన హైందవ దేవాలయాన్ని కాపాడుతూ కొన్ని వేల స్తోత్రాలను శివునికి విష్ణువుకి భేదం చూడకుండా ప్రాతస్మరామి స్తోత్రం దగ్గర నుంచి విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యం వరకు అనేక స్తోత్రాన్ని మనకు అందించారు. వారు అందించినటువంటి వాంగ్మయం మనం చదువుకోవాలంటే మన యొక్క జీవితం సరిపోదు. మళ్ళీ ఈ భారతదేశంలో అవైదికమైనటువంటి మతాలు చొరబడకుండా ఉండాలని భారతదేశం నలుమూలలా 4 పీఠాలను ఏర్పాటు చేసి వారి శిష్యులనే పీఠాధిపతులుగా విధిని నిర్వహించమని వారు స్వయంగా కంచిలో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పీఠాధిపతులుగా ఉంటూ అమ్మ కామాక్షిని అర్చిస్తూ శ్రీ చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తూ ఆఖరకు పరమేశ్వరుడి దగ్గరకు కైలాసానికి చేరుకున్నారు. కాబట్టి మనమందరం కూడా వారికి రుణపడి ఉన్నాం. మనం సంతోషంగా దేవాలయంలోనికి వెళ్తున్నాము అంటే దానికి కారణం ఆదిశంకరాచార్యుల వారు. దీపావళి, ఉగాది, శ్రీరామనవమి వంటి ఉత్సవాలు హైందవ ధర్మానికి సంబంధించినటువంటి మహోత్సవాలు జరుపుకుంటున్నాము అంటే దానికి కారణం ఆదిశంకరాచార్యుల వారు. అటువంటి ఆదిశంకరాచార్యుల వారికి నమస్కరించడం మన అందరి యొక్క కర్తవ్యం. వారిని తలుచుకోకపోతే మనమందరం కూడా కృతజ్ఞత లేని వారమైపోతాం. కాబట్టి ఈ శంకర జయంతి రోజున వారికి నమస్కరిస్తూ ఈ వీడియో నచ్చితే మీ బంధుమిత్రులకు ఈ సమాచారాన్ని అందించండి. శంకర జయంతి శుభాకాంక్షలు. జయ జయ శంకర, హర హర శంకర. జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర.